నన్ను తమ రైటింగ్తో ఇంప్రెస్ చేసే డైరెక్టర్స్లలో ఒకానొకరు దేవకట్ట గారు. మూవీ పరంగా అయితే ప్రజెంట్ SSMB 29కి డైలాగ్ రైటర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన తీసిన వాటిల్లో రీమేక్ ఒకటి పక్కన పెడితే మిగిలినవన్నీ కూడా సూపర్ ఉంటాయి. ప్రతిదీ ఇష్టమే నాకు. అయితే ఇప్పుడు కొత్తగా ఆయన మాయాసభ అనే వెబ్ సిరీస్తో ఓటీటీలోకి వెబ్ సిరీస్ కంటెంట్తో రాబోతున్నారు. ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అండ్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ ఫ్రెండ్షిప్ అండ్ పొలిటికల్ వార్ని ఉద్దేశించి తీసింది. రియల్ క్యారెక్టర్స్ యొక్క రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని కంప్లీట్లీ ఫిక్షనల్ వేలో చూపించబోతున్నారు. మెయిన్లీ వాళ్ళ ఫ్రెండ్షిప్, ఆ తర్వాత జరిగిన పొలిటికల్ వార్ గురించి. ట్రైలర్ అయితే దేవకట్ట గారి రైటింగ్ మార్క్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రోస్తో ఉండి చూడాలన్న క్యూరియాసిటీ అయితే రేపుతుంది. చాలా రియలిస్టిక్ టచ్ని మెయింటైన్ చేస్తారాయన. హ్యూమన్ నేచర్ని, పొలిటికల్ లెన్స్ నుంచి సొసైటీ అండ్ గవర్నెన్స్ని ట్రైలర్లో అదే కనిపించింది. ఆ డైలాగ్స్ కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకునే తీరు, ఆ ఇంటెన్సిటీ అండ్ ఎమోషన్ క్యారీ చేసినట్టుగా అనిపిస్తుంది. మన దగ్గర వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్స్ వస్తుంటాయి కానీ వెబ్ సిరీస్ కింద, బట్ ఇలా రియల్ ఇన్సిడెంట్స్తో పొలిటికల్ ఫిక్షనల్ స్టోరీ ఇదే ఫస్ట్ టైం. దేవకట్ట గారు ఆ రియల్ ఇన్సిడెంట్స్లో ఫిక్షనల్ డ్రామాని ఎలా క్రియేట్ చేశారని ఎగ్జైటింగ్గా ఉంది. చూడాలి. అసలు ఆయన రైటింగ్ చాలా షార్ప్గా ఉంటుంది పొలిటికల్ సైడ్ నుంచి. మొత్తం 9 ఎపిసోడ్స్తో రాబోతుంది. సోనీ లివ్లో August 7న. స్కామ్ 1992, మహారాణి, ది హంట్, ఇలా కొన్ని ఎంగేజింగ్ వెబ్ సిరీస్ లాగా ఇది కూడా కిక్కిచ్చిద్దేమో అనుకుంటున్నా. చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది చూడాలని. మళ్ళీ August 7న చూశాక మాట్లాడుకుందాం మనం. అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి ఈ మాయాసభ పట్ల.